రైట్ న్యూస్ డీటెయిల్స్. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో భాగంగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను హిమాయత్ నగర్లోని మెజిస్ట్రేట్ను హాజరుపరిచారు పోలీసులు. నాంపల్లి పోలీసుల సుదీర్ఘ విచారణ, వైద్య పరీక్షల అనంతరం బాల్క సుమన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. అంతకుముందు నాంపల్లి పోలీసులు బాల్క సుమన్ను కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ఆయనకు దాదాపు గంట పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారు. మీరు చేశారా, సమర్థించుకుంటారా? సింగరేణి ఆస్తులు ధ్వంసం. సింగరేణి సంస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ను నాంపల్లి పిఎస్లో పోలీసులు సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా కీలక వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. సుమన్ అరెస్టు వార్త తెలియడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ వెలుపల బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మీరు చేశారా, సమర్థించుకుంటారా? సింగరేణి ఆస్తులు ధ్వంసం.